నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టాం సుదీర్ఘ చర్చ అనంతరం అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజులో సమగ్రంగా సర్వే చేశాం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51% ఉందన్న కేటీఆర్ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసన మండలి ఆమోదం మండలిలో సభ్యులకు వివరణ ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం ఏపీలో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేసిన షర్మిల ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆర్థిక కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలను అధ్యయనం చేసి మొత్తం 75 అంశాలను ప్రాతిపదికంగా తీసుకుని సర్వే నిర్వహించామని తెలిపారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే కొనసాగిందని అన్నారు. ఏడాది క్రితం సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, సరిగ్గా ఏడాది తర్వాత సర్వే నిర్వహించి నివేదికను అసెంబ్లీ ముందు ఉంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో మొత్తం 1,12,00,000 కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించామని తెలిపిన సీఎం 96.9% కుటుంబాలు సర్వేలో భాగస్వామ్యం అయ్యారని వివరించారు. సర్వే ప్రకారం బీసీ జనాభా 46.25%, ఓసీ జనాభా 17.79%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ మైనారిటీలు 10.8%గా ఉన్నారని ప్రకటించారు. ఈ లెక్కలకు సహేతుకత గాని ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు 1931లో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు, సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికన కూడా జనాభాను సేకరించాలి, తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు, నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు, మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ
తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి 23 రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు 23 రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది సమాజానికి ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే చేసింది అధికారులే అని చెప్పారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా సర్వే చేశారని అన్నారు. తాము చేసిన సర్వేలో 3,68,00,000 మంది పాల్గొన్నారని తెలిపారు. ఒక్కరోజులో సమగ్రంగా సర్వే చేశామని వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51% ఉందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలను కలుపుకుని బీసీలు 61% అని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కులగణన సర్వేపై కొందరు కావాలని వ్యూహాత్మకంగా అపోహాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవులగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట, మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో, 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష, బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్ గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. అందులో 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది. అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే శాసన మండలి వాయిదా పడింది. ఇదిలా ఉంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ సోమవారం మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదికను అందజేసింది. వివిధ కులాల సంబంధిత స్థితిగతుల్ని అర్థం చేసుకోవటానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తుంది. దీనికి మద్దతు తెలపాల్సిందిగా గారు
నిజంగా మధుసూదనాచారి గారు నిజంగా మీరు చెప్పిందే నిజంగా తీర్మానంలో ఉంది. వారికి దేశవ్యాప్తంగా బీసీ కుల జరగాలని బలమైన కోరుకుంటే మేము ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. Resolution mode. The question is that government resolution is before the house. Those who are for the resolution, please say aye. Please be against. Please say no. Yes, I have it. Yes, I have it. Resolution is adopted. మైక్ ఇచ్చే ఉంది, నేను కట్ చేయలేదు. భారత్ స్విచ్ ఆన్ చేయలేదు. సరే సార్, బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట వాళ్ళ ప్రయోజనాలను సర్వనాశనం చేసేటువంటి లైన్ తీసుకున్నది కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. ఇక వాకౌట్ చేసినాక మాట్లాడొద్దే, మళ్ళీ వచ్చి మాట్లాడు. అది కాదు, మళ్ళీ వచ్చి మాట్లాడు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఉభయ సభల్లో కులకరణ, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసన మండలి ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు. కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు అవకాశం ఇవ్వాలని మధుసూదనాచారి కోరారు. ఆ డేటా వివరాలు ఎవరి వద్ద కూడా లేవన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీల విషయంలో అనేక హామీలు ఇచ్చిందని, దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయినా ప్రభుత్వం కొంత కాలయాపన చేసిందని, కోర్టు జోక్యం చేసుకోవడంతో కులగణన జరిగిందన్నారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే, దీంతో ఏం చేయబోతా ఉన్నారు? ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా, ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు. ఒకటి, జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉన్నాయి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. మీరు సభాపతిగా పనిచేసినారు, స్టేట్మెంట్స్ మీద డిస్కషన్ ఉండదు, ఓన్లీ క్లారిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు క్లారిఫికేషన్ అంటే మీరు చర్చిస్తా అంటే మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది స్టేట్మెంట్ తోని మాత్రమే ఒడగొట్టుకునేటువంటి కార్యక్రమం కాదనేది మా భావన. ఖచ్చితంగా చర్చ జరగాలి. దీంట్లో ఇందాక మంత్రి గారు చెప్పిండ్రు, మా గౌరవ సభ్యురాలు కవిత గారు కానీ బండా ప్రకాష్ గారు కానీ చెప్పిండ్రు, ఇంతసేపు ఇప్పుడు 3,50,00,000 మంది 2011లో ఉంటే ఈరోజు 3,70,00,000 మంది అని చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కానీ మాల్తస్ అనేటువంటి మహానుభావుడి జనాభా సిద్ధాంత రీత్యా చూస్తే ఇది 4,50,00,000 వరకు కూడా తెలంగాణ జనాభా 4 కోట్ల పైన ఉండాల్సిందే. మాల్తస్ అనేటువంటి, నేను పేరు చెప్పు, అది మాల్తస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రపంచంలో 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా డబుల్ అవుతుంది, అనేక వైపరీత్యాల వల్ల కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని ప్రాతిపదిక తీసుకొని ఇప్పటికీ జనాభా లెక్కల విషయంలో ప్రపంచానికి సంబంధించినటువంటి గణన జరుగుతాను. మేము అధ్యక్ష, ఇప్పుడు దేశంలో అంటే ఒక తెలంగాణే కాదు, భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో బీసీలు అత్యధికంగా ఉండేటువంటి ఈ దేశంలో కులగణన అంటే బీసీల గణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని ఏలినటువంటి పాలకులు చూపించినటువంటి అన్యాయానికి ఇది నిదర్శనం అధ్యక్ష.
తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ చేపట్టిన కులగణన సర్వేను ఈ రోజు కేబినెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కులగణనపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కులగణన సర్వేపై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం చెబుతున్న సర్వే లెక్కలను బీసీ జనాభాను తగ్గించాలని ఆరోపించారు. సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కు అనుగుణంగా కులగణన చేసి తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తారని ఒకానొక సందర్భంలో తాను సంతోషపడ్డానని తెలిపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, ఆ రోజు సంతోషపడిన వారినే తిరిగి బాధ పెట్టేలా ప్రభుత్వం చూస్తుందని అన్నారు. మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,40,77,554 అనే సంఖ్య. మరి ఈ 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు? 3,30,30,000 ఈ సంఖ్య తీసేస్తే 4,33,29,722 ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. దాంట్లో 3,32,00,000 ఓటర్లు అన్న. నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. అయితే ఈ 98,52,168 మంది తక్కువ ఎస్సీ మీద చూపిస్తున్నారు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు. ఇక ఇంట్లో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం. మా ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించారు? నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు మాట ఇచ్చిండ్రు, ఏం తొందర పడకుండా. స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల తర్వాత పెట్టుకున్నారు, ఏం కొప్పలు మునిగేది ఏం లేదు. కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, మీకు వ్యతిరేకత వస్తుందనో బీసీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు. ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు వింటే. ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలైపోతుంది అనుకున్నా. రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది. వీళ్ళు మొత్తం కూడా లెక్కంతా పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో, నా బీసీలంతా కూడా సంతోషపడతారు, మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను. కానీ అధ్యక్ష, ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లేనట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని, ఇదో చారిత్రాత్మక ఘట్టమని, ఈ సర్వే యావత్ భారానికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసించారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని, వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. విద్యార్థిని తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్లోని అవినాష్ కళాశాల ముందు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. కళాశాల ముందు బైఠాయించి కాలేజీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలగించిన విద్యార్థిని వెంటనే కళాశాలలోకి తీసుకోవాలని, నిబంధనలను పాటించని కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ్ మాట్లాడుతూ, అవినాష్ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఒక హోటల్ పైన నిర్వహిస్తుందని తెలిపారు. ఒక ఆట స్థలం లేదు, విద్యార్థులకు అవసరమైన
సరైన వసతులు లేకుండా నడుపుతున్న ఈ కళాశాలలపై వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ విధానంలో ఎక్కడా లేని విధంగా బౌన్సర్లతో కళాశాల నడుపుతూ విద్యార్థులను, తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అనే విద్యా సంస్థలు ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతూ ఆ విద్యా సంస్థలు నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భం రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ పిస్తా హౌస్ అనేసి పెద్ద రెస్టారెంట్ నడుస్తూ ఉన్నది, పైన కాలేజ్ నడుస్తూ ఉన్నది. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్ ఏంది? ఇక్కడ నామ్స్ ప్రకారం ఎట్లా పర్మిషన్ వస్తుంది? అసలు ఇక్కడ అక్రమంగా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కాలేజీ నడిపిస్తూ ఉన్నారు. ఈ కాలేజీకి ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఆట స్థలం లేదు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు, అయినా మేనేజ్ చేసుకొని పర్మిషన్ తెచ్చుకుంటా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీ నామ్స్కు విరుద్ధంగా ఈరోజు ఒక్కొక్క విద్యార్థికి 90,000 నుంచి ₹1,00,000 ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే ఇట్లాంటి బౌన్సర్లను వీధి రౌడీలుగా పెట్టి ఈరోజు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అడగండి. ఏం చదువుకున్నారు? అసలు వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? ఏ ఫ్యాకల్టీ, ఏం టీచర్? ఈ కాలేజీలు కేవలం బౌన్సర్లు మాత్రమే నడుపుతున్నారు. ఇక్కడ టీచర్లు లేరు. ఈ కాలేజీల టీచర్లు వాళ్ళే, బౌన్సర్లు వాళ్ళే, సెక్యూరిటీ వాళ్ళే, రౌడీలు వాళ్ళే, ఏదైనా కానీ వాళ్ళే. వీళ్ళని పెట్టి నడిపిస్తున్నటువంటి యాజమాన్య తీరు ఈరోజు అవినాష్ కాలేజీలో ఉన్నది. ఒక విద్యార్థి, రాహుల్ అనే విద్యార్థి, వాళ్ళిద్దరు మిత్రులు కొట్టుకుంటే దెబ్బలు తిన్నటువంటి రాహుల్ని రెస్టికేట్ చేస్తారు, దెబ్బలు కొట్టినటువంటి అబ్బాయిని ఇడ్చబెడతారు. వాళ్ళ కొమ్ముగా వస్తుంది ఈ యాజమాన్యము. ఆ విద్యార్థి మీద కేసు పెడతారని టీసీ ఇచ్చి ఈరోజు బయటకు పంపిస్తారు. ఇది ఎక్కడ న్యాయమని మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థి కానీ వస్తే ఈ బౌన్సర్లను బట్టి రౌడీజం చేయించి వాళ్ళతో దాడి చేయించి ఒక రూమ్ లో బంధించి ఒక 4 గంటలు వాళ్ళకు దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని రోడ్డు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా తడి పొడి చెత్తను పారిశుద్ధ సిబ్బంది వేరువేరుగా సేకరించాల్సిందేనని, వేర్వేరు బిన్స్ లో తడి పొడి చెత్తను వేరు చేసి అందించే విషయంపై ప్రజలకు కూడా సచివాలయ స్థాయిలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ డికే బాలాజీ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ CHVVS బాపిరాజుతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ పాత రామన్నపేటలో పర్యటించారు. నగరంలో ఇంటింటికి వెళ్లి మున్సిపల్ సిబ్బంది తడి పొడి చెత్తను సేకరిస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా అనకాపల్లిలో ఉపమాక వెంకన్న స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టాం. సుదీర్ఘ చర్చ అనంతరం అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజులో సమగ్రంగా సర్వే చేశాం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51% ఉందన్న కేటీఆర్. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసన మండలి ఆమోదం. మండలిలో సభ్యులకు వివరణ ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం. ఏపీలో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేసిన షర్మిల. ఇవి
ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.